మిగతా అప్డేట్స్ చూద్దాం. ఈదురుగాలులు భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. 10 జిల్లాల్లో 2 రోజులుగా జోరు వానలు పడుతున్నాయి. ఖరీఫ్ సాగు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతన్నలు వర్షాలతో ఖుషి అవుతున్నారు. నైరుతి ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి. తొలకరి జల్లు కోసం కోటి ఆశలతో ఎదురు చూసిన అన్నదాతలు వానజల్లుల్లో తడిసిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వర్షాలు పడడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చినుకులు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ జిల్లాను తొలకరి వర్షం పలకరించింది. భారీ వర్షంతో జిల్లా కేంద్రం తడిసి ముద్దయింది. నిన్న మొన్నటి దాకా ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఎండ వరుణుడి కరుణతో ఒక్కసారిగా కూలైంది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నల్గొండ జిల్లాలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భువనగిరి, సాగర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దట్టమైన మబ్బులతో కూడిన గాలి దుమారం రావడంతో సూర్యాపేట నియోజకవర్గంలోని మండల కేంద్రంలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లాలో సాయంత్రం 6:30 గంటల నుంచి పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. జనగామ డివిజన్లోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అరగంటకు పైగా వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం దాటికి ఇళ్లు కూలి కురవి మండలంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇటు ఆదిలాబాద్ లోనూ తొలకరి జల్లుల్లో తడిచిపోయారు అన్నదాతలు. కాస్త లేట్ అయినా ఎన్ని రోజులుగానో ఎదురు చూసిన వానలు రావడంతో రైతులు సంతోషంగానే ఉన్నారు. ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యేందుకు తొలకరి ఊపిరిచ్చిందంటున్నారు. నిజామాబాద్ లోనూ తొలకరి వర్షం అన్నదాతను పలకరించింది. ఎండవేడిమితో అల్లాడిన జిల్లా వాసులు చిరుజల్లులతో ఫుల్ ఖుషి అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం కూలవడంతో ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నైరుతి ఎఫెక్ట్ కనిపించింది. వర్షం కొంతమంది రైతులకు నష్టం కలిగించినా ఖరీఫ్ సాగుకు భరోసానిచ్చిందంటున్నారు. ఇటు మెదక్ జిల్లాలో ఏకంగా 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం పడింది. జూన్ నెల 2వ వారంలోనే వర్షాలు రావడంతో సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు అన్నదాతలు. హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. వాహనదారులు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో భాగ్యనగర వాసులు కష్టాలు వర్ణాతీతంగా మారాయి. జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. దాదాపు 3 గంటల పాటు కుంభవృష్టి కురిసింది. నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటలకు గంటలు వాహనదారులు ట్రాఫిక్ లో నరకయాతన అనుభవించారు. వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ ఏరియాల్లో కార్లు, బైకులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అమీర్పేట, సికింద్రాబాద్, సెక్రటేరియట్, కోఠి, అంబర్పేట్, మెహదీపట్నం ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సికింద్రాబాద్లో వర్షపు నీటికి డ్రైనేజీ నీటిలోనే ఆర్టీసీ బస్సు కూరుకుపోయింది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో జంటనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సడన్ గా వర్షం రావడంతో జనం పరుగులు పెట్టారు. కొందరు వర్షాన్ని ఎంజాయ్ చేస్తే మరికొందరు నరకయాతన పడ్డారు. నాలాలు పొంగి ఎక్కడికక్కడ వాహనాలు నీటిలో మునిగిపోవడంతో డ్రైవర్లు వాటిని తోసుకుని వెళ్లారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేశారు. 3 గంటల్లో 4 సెంటీమీటర్ల వర్షం పడ్డట్టు అధికారులు అంచనా వేశారు.